మనశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ నిన్న రిలీజ్ అయిన సాంగ్ దగ్గర నుంచి ఒక కన్నుల పండగ లాంటి సంక్రాంతి ముందుగానే ఒక 10 రోజుల ముందుగానే వచ్చేసిందన్న ఫీలింగ్ వచ్చింది భయ్య. చిరంజీవి గారు ఇంకా వెంకటేష్ గారు వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూస్తే వీళ్ళేంట్రా బాబు ఇంత అందంగా ఉన్నారు, ఈ లుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడున్న సోకాళ్ళు పెద్ద హీరోలు చిన్న హీరోలు ముసుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మెయింటైన్ చేయలేకపోతారు లుక్స్ని. ఈ రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళకి సినిమాల మీద ఉన్నాక నిజం చెప్పాలంటే వాళ్ళకి ఒక వర్క్ మీద ఉన్న ఒక దాన్ని ఏమన్నానంటే ఒక పని మీద వాళ్ళకున్న అంకిత భావం తెలుస్తుంది భయ్య. ఇప్పుడు మన హీరోలు వాళ్ళకి నచ్చినట్టు డైటింగ్లు గీటింగ్లు అన్నీ ఇంకా అన్నీ ఎందుకులే కానీ మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది. కానీ ఇక మనశంకర వరప్రసాద్ అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు చేయబోతున్న అతిపెద్ద మ్యాజిక్ అన్న. చెప్తున్నావు కదా, 6 ఏళ్ల కుర్రాన్ని నుంచి 60 ఏళ్ల ముసలాడి వరకు ప్రతి ఒక్కడు థియేటర్కి రప్పించే సినిమా మనశంకర వరప్రసాద్. వన్స్ ట్రైలర్ డ్రాప్ అయిన తర్వాత ఈ సినిమా ఏంటో అనేది అంటే ప్రతి సినిమాకి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. ఇంకా చిరంజీవి గారి సినిమాల కంటే ఇంకా వేరే. ఎందుకంటే గత 40 ఏళ్ళగా ఏకఛత్రాధిపత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు కాబట్టి మరి ఆ మాత్రం నెగిటివిటీ ఉంటుంది. సో ఆయన ఇవన్నీ చూసినవి చూడలేనివి అంటే ఆయన కెరీర్లో ఇవన్నీ కామన్. ఈ సినిమా ఏంటి ఇంకా బజ్జి లేదు ఇది లేదు. అనిల్ రావుపూడి గారి సినిమా అంటేనే మన సంక్రాంతికి వస్తే నిరూపించింది. అసలు ఎవరైనా పట్టించుకున్నారన్నా? ఇప్పుడు చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే కామన్గా ఇంకా డే 1 ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్స్ పడిపోతాయి. ఇక వన్స్ అనిల్ రావుపూడి గారి మ్యాజిక్ కానీ ఇంకా వర్కౌట్ అయితే ఆ ఓచకోత ఎలా ఉంటుందంటే వెంకటేష్ గారితోనే 350 కోట్లు, ఇంకా చిరంజీవి గారితో ఎంత డబ్బు కొడతారు ఏంటి అనే లెక్కలు కూడా మేము చెప్పక్కర్లే. సో ఇప్పుడు ప్రజెంట్ మనశంకర వరప్రసాద్ ఓవరాల్ బిజినెస్ 200 కోట్ల వరకు జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 250 కోట్ల వరకు ఈ సినిమా కొట్టాల్సిందే. నాకెందుకో ఖచ్చితంగా ఇదేదో చాలా తక్కువ మాట అనిపిస్తుంది అన్న. తక్కువ అంటే ఈ సినిమాకి చాలా తక్కువ టార్గెట్లు అనిపిస్తుంది. ఇప్పుడు సంక్రాంతి సీజన్ ఖచ్చితంగా ఒక 10-15 రోజుల పాటు థియేటర్లకి ఇంకా జనాలు మామూలుగా ఎలా ఉంటుందంటే రీచ్ ఇంకా సినిమా ఇల్లు పండగ అలా ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రాల్లో. అలా కాకుండా ఇప్పుడు చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. ఇది ఒక పెద్ద అసెట్. మనం వాల్తీరు వేరే సినిమానే ఎక్కడికో తీసుకొని కూర్చోబట్టే ఇప్పుడు ఇది పక్కా అవుట్ అండ్ అవుట్ ఇక క్లాస్ టచ్తో పాటు ఒక గ్యాంగ్ లీడర్ చంటెబ్బే లాంటి సినిమా మిక్స్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది అనిల్ రావుపూడి స్టైల్లో దానికి మించి ఉండబోతుందని ఒక టాక్. అందుకే అనిల్ రావుపూడి గారు కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే భయ్య సినిమా ఏదో ఇంకా ఎంత తెలిసిపోద్ది భయ్య. కొన్ని సినిమాలకి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎందుకంటే మనకి మేసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏమన్నారు, అబ్బాయి ఇదేంటి ఎలా ఉంది అదండి. కానీ 100 మిలియన్ వ్యూస్ పైన చెప్తున్నా కదా. మనం ఫస్ట్ ఏదైతే నెగిటివిటీ అంటాం దాంతోనే బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయడం చిరంజీవి గారికి వెన్నతో పెట్టిన విద్య. మనకి గతంలో మనకి ఖైదీ నెంబర్ 150లో అమ్ముడు లెస్డు గుమ్ముడు సాంగ్ అప్పుడు కూడా ఎలాంటి ట్రోల్సే పడ్డాయి. మన బాస్ పార్టీ అప్పుడు కూడా ఇలాంటివే పడ్డాయి, మేసాల పిల్లకి ఇలాంటివే పడ్డాయి. కానీ నెగిటివిటీతోనే ఆయన రికార్డులు ఆ రేంజ్లో కొడితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్ అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆయన కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవడెవడైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో చిరంజీవి గారి సినిమాల గురించి, చిరంజీవి గారు అది చేయాలి ఇది చేయాలి, ఒక మోహన్ లాల్ మమ్ముట్టి రజనీకాంత్ కమల్ హాసన్ ఏవేవో మాట్లాడుతున్నారు కదా, అలా మాట్లాడిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీ అందరికీ మనశంకర వరప్రసాద్తోనే చిరంజీవి గారు సమాధానం ఇవ్వబోతున్నారు. జస్ట్ ఒక ఫ్యామిలీ డ్రామాతోనో ఏదో పెద్ద కమర్షియల్ సినిమానో ఏదో పెద్ద పెద్ద స్టోరీలతోనో పెద్ద పెద్ద 1000 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టేసి అంత హడావిడి లేకుండా జస్ట్ మనశంకర వరప్రసాద్తోనే వాగిన ప్రతి ఒక్కడు నోరు ముయించబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఇంతగా ఏదేదో మాట్లాడిన మోహన్ లాల్ గారు మన ఒక సినిమా రిలీజ్ అయిన విషయం తెలుసన్నా, కనీసం పట్టు మనకు 10 లక్షల రూపాయలు కూడా కలెక్షన్ రాలేదంటే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మెగాస్టార్తో పోలికేంటి. ఎస్ చెప్తున్నా, వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద నటులు. నేను ఎవరిని కించపరట్లేదు, కానీ నా హీరోని కించపరిచేలా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే చిరంజీవి గారు చేయని డ్యాన్స్లు, చిరంజీవి గారు చేయని సినిమాల, అసలు చిరంజీవి గారు చేయని యాక్టింగ్, అసలు చిరంజీవి అంటేనే సినిమా, సినిమా అంటేనే చిరంజీవి రా బాబు. మీరు ఎవర్రా చిరంజీవి గారిని అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నావు కదా. వాగిన ప్రతి ఒక్కడికి మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఈ ఫ్యామిలీ డ్రామాతోనే ప్రతి ఒక్కడికి ఆయన మామూలుగా సమాధానం అవ్వట్లేదు. ఇది ఫిక్స్ అయిపోండి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే మెగాస్టార్ సినిమా అయిపోయింది, మెగాస్టార్ ఇంక ఇది లేదు అది లేదు. అరే 70 ఏళ్ళ వయసులో ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ హీరోలు ఎవడైనా సరే ఈ రేంజ్ లుక్స్ కానీ ఆ రేంజ్లో స్టెప్స్ కానీ వేస్తే అడిగి ఫిదా. చేత కాదు మీకు చేత కాక చిరంజీవి గారి మీద ఏడుస్తున్నారు. మీ ఏడుపులే ఆయనకి
నిజంగా చెప్పాలంటే మీ ఏడుపులే ఆయన ఈ స్థాయిలో తీసుకెళ్ళేయేమో. 40 ఏళ్ళగా ఒకే ఒక్కడు తెలుగు సినిమాని ఏలుతున్నాడంటే దాని అర్థం ఏంట్రా? ఇంకా మీరు చిరంజీవి గారికి అది చేయొద్దు, ఇది చేయొద్దు అని ఉచిత సలహాలు కాదు. బాస్ ఏం చేస్తే అది మనం చూసి జై కొట్టాల్సిందే. చెప్తున్నా కదన్నా సింపుల్‌గా అనిల్ రావిపూడి గారి ఈ ఫ్యామిలీ డ్రామా 'మనశంకర వరప్రసాద్' అని ఏదైతే చెప్తున్నారో సినిమా మాత్రం వేరే లెవెల్ సినిమా. ఇది అందరూ అనుకునే రేంజ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో చాలా ఒక స్లో సింపుల్ సినిమా అనుకున్నారు. కాదు, బ్లాస్ట్ చేసి పడదొబ్బడంట సినిమా మొత్తాన్ని. అనిల్ రావిపూడి ఒక్కొక్క ఎలివేషన్ చిరంజీవి గారికి పడుతుంటే ఇది మాస్ సినిమానా, క్లాస్ సినిమా అనే రేంజ్‌లో ఉంటదట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ సంక్రాంతికి 'మనశంకర వరప్రసాద్' సినిమాతో రీజనల్ లాంగ్వేజ్‌లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి మీదకి వచ్చేస్తుంది.